ఓకే, ఇప్పుడు మనం కాకినాడ సినిమా రోడ్డు ఆనంద్ దగ్గర ఉన్నాం. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఒకసారి బ్యాక్ సైడ్ చూస్తున్నట్లయితే మనకి ఏవైతే ఉంటాయో చికెన్ అండ్ ఎగ్స్ సంబంధించినంత వరకు అవేర్నెస్ కల్పించడం కోసం అందరూ బాడీ ఫ్లూ అని చెప్పి భయపడుతున్నారు కదా. సో అందుకు మినహాయించి అందరూ కూడా మీరు చూడొచ్చు WHO ప్రకారం 70 degrees Celsius. ఒకసారి చూపించండి కెమెరామెన్. అక్కడ చూస్తున్నట్లయితే WHO ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 70 degrees Celsius కంటే ఎక్కువ ఉడికించి మనం తినవచ్చు, నో ప్రాబ్లం. అంతేగాని అందరూ భయపడి అపోహలు పడి మీరు చూస్తున్నట్లయితే ఎవరో కూడా అపోహలు పడకండి, ఓకేనా? ఎందుకంటే మనకి చాలా మంచిది చికెన్ అనేది, అటువంటిది హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే మీరు చూస్తున్న గుడ్లు, రోజుకి ఒక గుడ్డు 2 గుడ్లు తినండి అని చెప్తారు కదా. అలాగే మీరు చూస్తున్నట్లయితే ఒకసారి చూడండి, ఒకసారి అలా చూపించండి. చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు తినడానికి. అంటే మనకి చూడొచ్చు ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవనే ఉద్దేశంతోనే చూడొచ్చు. సో చాలా మంది ఒకసారి అలా చూపించిన ఇంకా వస్తున్నారు. ఓకే, కెమెరామెన్ లా చూస్తున్నట్లయితే మనకి ఇప్పుడు ఏం వేస్తున్నారు చూద్దాం. ఒకసారి రండి కెమెరామెన్. సో ప్లేట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూస్తున్నారు ఎగ్స్, ఇంకా వెళ్ళారండి. మనకి ఇక్కడ చిల్లీ చికెన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఒకసారి కెమెరామెన్ అలా చూపించండి. ఆ తర్వాత ఇంకా మనకి ఫ్రై కూడా, చికెన్ ఫ్రై వెనకాల చూపించండి కెమెరామెన్ గారు. సో ఇవ్వండి ఒకసారి ఆ బోర్డు అలా చూపించండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చికెన్ ఎగ్, ఇక్కడ చూసారా చికెన్ అండ్ ఎగ్ మేళా అని చెప్పి చూపిస్తున్నారు. చికెన్ అండ్ ఎగ్ మేళా స్నాక్స్ ఉచితంగా పెడుతున్నారు. నేను చూస్తున్నట్లయితే నేను ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు, రీసెంట్లీ మనం హైదరాబాద్ లో చూసాం. సో అలాగే మనం చూస్తున్నట్లయితే అందరూ కూడా అవేర్నెస్ పెంచాలన్న ఉద్దేశంతోనే వీళ్ళు పెట్టడం జరుగుతుంది. సో చాలా మంది కూడా ఎంజాయ్ చేస్తున్నారు. దీంట్లో ఇలా చూపించండి కెమెరామెన్ గారు. సో ఒకసారి ఇలా కూడా, సో చాలా మంది వస్తున్నారు, అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అంటే బామ్మగారు కూడా పట్టుకెళ్తున్నారు, చూడొచ్చు, నవ్వుతున్నారు హ్యాపీగా. కుర్రాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు. బాయ్ చెప్పమ్మా ఒకసారి. ఓకే, సో మీరు చూస్తున్నట్లయితే అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ స్నాక్స్ అనేవి తినడం జరుగుతుంది. మీరు కూడా ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. అలాగే ఇప్పుడు అంతా కూడా ఇంట్రెస్ట్ చూపుతుంది ఏంటంటే సీ ఫుడ్ కి ప్రిపరేషన్ చేస్తున్నారు, ప్రాన్స్ కావచ్చు ఇవన్నీ. సో ప్రస్తుతానికి అయితే మనం చూస్తున్నట్లయితే సినిమా రోడ్డు కాకినాడలోని ఏదైతే ఉందో సినిమా రోడ్డు దగ్గర ఉన్నాం. సో అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మనం బయట కొనాలన్నా సరే చాలా కాస్ట్ ఎక్కువ అని చెప్పి చాలా మంది కూడా రావడం జరుగుతుంది. ఎనీవే మీరు కూడా ఇక్కడ చూస్తున్నట్లయితే బోల్డ్ మీద కూడా చూపించారు, కెమెరామెన్ అలా చూపించండి. WHO ప్రకారమే చెప్పడం జరిగింది, 70 degrees Celsius కంటే మనం ఎక్కువ ఉడికించి తినవచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో అందరూ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆగి తినడం జరుగుతుంది. ఒకసారి అలా చూపించండి కెమెరామెన్. అక్కడి నుంచి మనం చూస్తున్నట్లయితే అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఒకసారి ఇలా చూపించండి. సో మన వాళ్ళు అందరూ కూడా మీరు ఏంటంటే మెయిన్ అపోహలు పెట్టుకోకండి, ఓకేనా? ఏవైనా సరే ఏవైనా ఉడకలేనిది తినకూడదు, అలాగే లైట్ గా ఉడికింది కూడా తినకూడదు. బాగా బాయిల్ చేసి తినొచ్చు, అది ఎప్పటి నుంచో ఉండేటువంటిది. అలాగే హెల్త్ ఈజ్ వెల్త్ అనమాట. డైలీ 1 or 2 eggs కూడా తినమని చెప్తారు కదా. అలాగే సేమ్ థింగ్ విల్ బి రిపీటెడ్ హియర్. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంకా చాలా మంది వస్తున్నారు, వెళ్తూ ఉన్నారు. సో మనమే కాదు, ఎవరికైనా సరే చాలా మందికి అపోహ ఉంటుంది అనమాట. అపోహ వల్ల ఏమవుతుందంటే బిజినెస్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో, మన చికెన్ అమ్ముకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే అపోహ వల్ల వాళ్ళు కూడా, వాళ్ళ పట్టుకొట్టు కూడా ఇబ్బంది పడతారు. అందుకని మీరు ఏం చేయాలంటే అవేర్నెస్ కల్పించాలి. నో ప్రాబ్లం, ఏమో అవ్వదులే అని చెప్పి అక్కడ WHO ప్రకారమే చెప్తున్నారు కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో మీరు కూడా ఏం చేయాలంటే అవేర్నెస్ కల్పించండి, నో ప్రాబ్లం అని చెప్పండి, ఓకేనా? సో మీరు టెస్ట్ చేసుకోండి. కొంతమంది అంటారు అనమాట, బర్డ్ ఫ్లూ వస్తే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, ఆ కోల్డ్ మీద అవి చూసుకొని తినండి అని చెప్పి అంటారు. కోల్డ్ మీద ఏంటంటే కొంచెం షేప్ మారుతుంది, కలర్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి కెమెరామెన్ గారు అలా చూపించండి. స్కూల్ పిల్లలు కూడా మన పరుగులు చేస్తున్నారు, వెంటనే ఇంటికి వెళ్ళి బట్టలు ఇప్పేసి వస్తున్నారు. ఎనీవే, సో ఈ విధంగా మనం చూడొచ్చు. అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా అవేర్నెస్ కల్పించండి, అంతేగాని భయపడొద్దు, దేనికి కూడా భయపడొద్దు. ఓకే, బాయ్. సో ఇప్పుడు చూసారు కదా, చాలా మంది ఇందరి కంటే చాలా మంది పెరిగారు. ఒకసారి ఎలా చూపించండి కెమెరామెన్ గారు. సో వీళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అంటే నో ప్రాబ్లం, ఒకవేళ మనం చికెన్ తిన్నా సరే నో ప్రాబ్లం అని చెప్పి మనం చూడొచ్చు. ఏవైతే ఉందో అవేర్నెస్ కల్పించడం కోసం వీళ్ళు మంచి టీము. ఇప్పుడు చూసుకున్నట్లయితే వెన్కబ్ అనేటువంటి వాళ్ళు ఇది పెట్టడం జరుగుతుంది అవేర్నెస్ కల్పించడం కోసం. సో మీరు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో, అందరూ కూడా అవేర్నెస్ కోసం మిగిలిన వాళ్ళు కూడా షేర్ చేయండి. అలాగే ఇటువంటి ఏవైనా సరే మీరు అపోహలు పెట్టుకోకూడదు అనమాట మనసులో, ఓకేనా? చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. మంది మై స్కిల్స్ ఫర్ యూ. ఓకే, అందరికీ బాయ్.